జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో గత 6 నెలలుగా అవుట్ సోర్సింగ్ వంట పని మనిషిగా పనిచేస్తున్న వడ్లకొండ జ్యోతిని అసన్పర్తి సహాయక సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణ్ నాయక్ వేధింపులకు గురి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. తనను అసన్పర్తి నుండి కమలాపూర్కు బదిలీ చేసిన లక్ష్మణ్ నాయక్ అప్పటి నుండి తనను మానసికంగా వేధిస్తూ శారీరకంగా లొంగమని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మీడియా ఎదుట వంట మనిషి జ్యోతి వాపోయింది. లక్ష్మణ్ నాయక్ వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడినట్లు తెలిపింది. తనలాగా మరే మహిళకు కూడా ఇలాంటి అన్యాయం జరగవద్దని సిపి, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. పని చేసుకుని బ్రతికే తనలాంటి మహిళలను అధికారులు ఇలాంటి వేధింపులకు గురి చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతుంది. సార్ నేను ఇక్కడికి వచ్చి 5-6 నెలలు అవుతాను సార్. వచ్చినాక ఈ లక్ష్మణ్ నాయకే పెట్టించండి సార్ నన్ను ఇక్కడ. ఇంతకుముందు నేను హన్మకొండ అంబేద్కర్ బొమ్మ కాడ పనిచేసేది సార్, హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో. అక్కడి నుంచి వెళ్ళి జనవరిలో పక్కవ పెడితే ఈ సార్ దగ్గరికి వస్తే ఈ సార్ నన్ను ఇక్కడికి పంపించింది సార్. పంపించినాక ఒక 15 రోజులు దానిక కొంచెం మామూలుగా మాట్లాడి సార్. ఇక తర్వాత సార్ ఇక అన్ని బూతులు మాట్లాడు, రమ్మనుడు నన్ను, నేను వస్తాను హాస్టల్కు, నిన్ను ఇప్పుడు ఏమంటాను సార్ అంటే ఆయన మాటలకు తట్టుకోలేక 2 సార్లు నేను మొన్న మందు కూడా తాగపోయినా సార్. అంతకుముందు ఫ్యాన్ కూరేసుకోకపోయినా నైట్ పూట ఫోన్ చేసి సార్ బండ ఊదులు అంటే బూతులు సార్ నన్ను తిట్టేది. వద్దు సార్ అన్నా కూడా రూమ్ తీసుకోన్నాడు సార్. రూమ్ తీసుకుంటే రూమ్లోకి వస్తా అని అంటాడు. ఇప్పుడు మొన్న కూడా రూమ్ మళ్ళీ ఫోన్ చేసి నేను రూమ్కి వస్తాను నువ్వు రా అంటాడు. నిన్ను లేకపోతే ఇప్పుడు ఈ 4 రోజులు అయితే హాలిడేస్ వస్తుంది కదా, నిన్ను పీక్ పడితే పోయి ఇంట్లో కూర్చోవాలి, నువ్వు నాకు టైం ఇస్తున్నావు, ఇప్పుడు 7 నెలలు అంటే మంచిగా తింటానో పంటానో కానీ నాకు టైం ఇస్తున్నావు అనేది సార్. ఇక బూతులు అంటే చెప్పుకోరని బూతులు సార్ నన్ను ఇబ్బంది పెడతాను. నాకు 2 పిల్లలు, నా భర్త లేడు. నా భర్త లేని చూసుకొని ఈ అలసి తీసుకొని సార్ నన్ను చాలా ఇబ్బంది పెడతాను. నిన్న సిపి గారికి కలిసినాం సార్, సార్కి ఇచ్చినాం సార్ లెటర్. కలెక్టర్ మేడం దగ్గర పోయినాం, మేడానికి కొట్టించినాం, మేడం కలవలేదు. మన డీడీ మేడం దగ్గర పోయినాం, డీడీ మేడానికి కొట్టించినాం, ఆ మేడం లీవ్లో ఉన్నదట సార్. ఆ నుంచి వెళ్ళి సార్ సిసి గారు ఇక్కడికి ఫోన్ చేసిండు సార్. సిపి గారు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి కొంచెం ఎంక్వైరీ చేయాలంటే వాళ్ళు ఎంక్వైరీ కూడా వచ్చింది సార్. కొంచెం మీరు అందరు దయచేసి నా మీద దయ తెలిసి నాకు న్యాయం చేయాలి సార్. ఇట్లాంటి పరిస్థితి ఇంకోళ్ళకి రావద్దు సార్, ఇంకో మహిళకు రావద్దు సార్. అందరికీ భయం పుట్టేటట్టు చేయండి సార్. మేము పని చేసుకుంటే బతికేటోళ్ళం సార్, మాకు పని చేస్తేనే మా బాబు అన్నాం కదా సార్. అట్లాంటి వాళ్ళకి ఇంత చిన్నోళ్ళని కూడా ఇంత చిన్న ఉద్యోగం చేస్తుంటే కూడా ఇట్లా ఇమ్మడబడతాను సార్ పెద్ద పెద్ద ఆఫీసర్లు. ఇక మేము ఏం చేయాలి సార్, ఇంకెక్కడ పని చేసుకొని బతకాలా సార్? మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెడితే నేను తట్టుకోలేకనే ఇక నాకు ఎట్లయినా ఇక వేరే దారి లేదని సార్ మీ ముందు వచ్చిన సార్. నేను దయచేసి నాకు న్యాయం చేయండి.